బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. చేవెళ్ల హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత శేషన్న ఆధ్వర్యంలో గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నారు నిందితులు. ఎవరికి వారు గ్యాంగులు పెట్టుకుని దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే చేవెళ్లకు చెందిన యోగా గురు వెంకటరంగారెడ్డిని హనీ ట్రాప్ చేసి దొరికిపోయారు అమర్ గ్యాంగ్. 2 కోట్లు 2 ఎకరాలను డిమాండ్ చేసి దొరికిన గ్యాంగ్ 50 లక్షలు వసూలు చేసింది. యోగా గురువు వెంకటరంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అమర్ గ్యాంగ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, చేవల్ల హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే చేవెళ్ల హనీ ట్రాప్ అయితే మొత్తం ఏదైతే కేసు ఉందో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే మొత్తం త్వరగా చూసుకుంటే దీనికి సంబంధించి అయితే ఈ యొక్క హనీ ట్రాప్ గ్యాంగ్స్టర్ నయీం అనుచరులు అరాచకాలు ఇంకా ఆగడం లేదంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా నయీం ఎన్కౌంటర్ లో మృతి చెందిన తర్వాత అనంతరం ఆయన అనుచరులు దందాలు కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. అయితే చేవెళ్ల హనీ ట్రాప్ కేసులో కూడా అరెస్ట్ అయిన అమర్ గ్యాంగ్స్టర్ నయీం అనుచరుడే అని కూడా అయితే పోలీసుల విచారణలో తేలింది. అదేవిధంగా మాజీ మావోయిస్ట్ సాంబశివరావు హత్య కేసులో అమర్ A1 నిందితుడుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా నయీం మృతి చెందిన అనంతరం శేషన్న ఆదివారంలో ఈ అనుచరులంతా అయితే గతంలో పనిచేసేవారు. హైదరాబాద్ వ్యాప్తంగా వీళ్ళ అయితే మొత్తం దందాలు కొనసాగేవి. ఇప్పుడు నయీం గ్యాంగ్ తెలంగాణలో మొత్తం కొలుగా కూడా చెల్లాచెదరం అయింది. పోలీసులు కూడా ఆ విధంగా దృష్టి పెట్టారు. నయీం గ్యాంగ్ అనుచరులు లేకుండా కూడా చేస్తున్న తరుణం లోపల ఈ యొక్క అమర్ అయితే ఎవరైతే అమర్ మొత్తం కొలుగా కూడా ఈ రోజు అరెస్ట్ కావడంతో కీలక విషయాలు మొత్తం కొలుగా బయటకు వస్తున్నాయని తెలుస్తుంది. అయితే ఎవరికి వారు గ్యాంగ్లను ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్ దందాలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా సంచలన విషయాలు బయటికి పెట్టడం జరిగింది. అదేవిధంగా హనీ ట్రాప్ చేసి వెంకటరంగారెడ్డిని బ్లాక్ మెయిల్ చేసిన అమర్ గ్యాంగ్ ఏకంగా 2 కోట్ల రూపాయలు 2 ఎకరాల భూమిని కూడా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. వెంకటరంగారెడ్డి ఫిర్యాదు మేరకే గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి అమర్ గ్యాంగ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు పక్క పథకం ప్రకారమే పోలీసులు కూడా అమర్ గ్యాంగ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అమర్, మౌలాలి, రాజేష్, మంజుల, రజని అనే 5గురిని ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఈ 5గురిని కూడా విచారిస్తున్న క్రమం లోపల అమర్ యొక్క మొత్తం తోలుగా కూడా అమర్ దందాలను మొత్తం తోలుగా బయటికి తీశారు. అమర్ నుంచి ఎప్పటి నుంచో పోలీసులు అమర్ పైన నిఘా ఉంది కాబట్టి అమర్ ఈ రోజు దొరకడం ద్వారా అమర్ చేస్తున్నటువంటి మొత్తం తోలుగా ఈ యొక్క దందాలు మొత్తం తోలుగా కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమర్ తోని ఎంతమంది కూడా బాధితులు ఉన్నారనే కోణం లోపల కూడా అమర్ అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క బాధితుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ బాధితులు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఒక్కొక్కరుగా అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ గ్యాంగ్ చేసిన అక్రమ దందాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అమర్ అయితే హనీ ట్రాప్ ద్వారా ఇంకా ఎంతమందిని ట్రాప్ చేశాడు, బ్లాక్ మెయిల్ ఎంతమందిని చేశాడు అనే కోణం లోపల కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే పరువు పోతుంది అనే కారణంతోనే ఈ యొక్క గ్యాంగ్ బాధితులు బయటికి రాలేదంటూ కూడా సమాచారం తెలుస్తుంది. అంటే ఇంకా కొంతమంది ఉన్నారు, ఈయన యొక్క హనీ ట్రాప్ లో పడ్డంత వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. అయితే పరువు పోతుందనే ఉద్దేశంతో డబ్బులు ఎంత అడిగితే అంత ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు అమర్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి అమర్ అరెస్ట్ చేసిన తర్వాత ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈయన నుంచి డబ్బు కొట్టుకున్న బాధితులు కూడా అయితే పోలీసులకు ఒక్కొక్కరుగా ఈ బాధితులు పెరుగుతారని తెలుస్తుంది. అదేవిధంగా తాజాగా అమర్ గ్యాంగ్ అరెస్ట్ అవ్వడంతో మరికొంతమంది బాధితులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా అమర్ గ్యాంగ్ ను అరెస్ట్ చేయడం పట్ల మొత్తం తొలగా కూడా అయితే సంచలనం సృష్టించిందని తెలుస్తుంది. అదేవిధంగా అయితే నయీం గ్యాంగ్ తెలంగాణలో లేకుండా చేసినటువంటి పోలీసులకు ఈ రోజు అమర్ దొరకడం వలన కూడా ఈ యొక్క గ్యాంగ్ చేస్తున్నటువంటి అక్రమాలు కానీ ఈ యొక్క దందాలు కానీ మొత్తం తొలగా బయటికి వెలుగులోకి వచ్చే విధంగా కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.